మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమలానగర్ మేడిపల్లి సర్వే నెంబర్ 4లో ల్యాండ్ కబ్జాకు గురైంది. పక్క ప్లాట్లను ఆక్రమిస్తూ 40 ఫీట్ రోడ్డును కబ్జా చేస్తూ గోడ నిర్మిస్తున్నారు. ఇదే విషయంపై ప్రజావాణిలో మేకల బాలరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్లాట్ నంబర్ 30ను 70 గజాల మేర ఆక్రమించారని ఆరోపించారు. సరైన పత్రాలను పరిశీలించి కబ్జా నిర్మాణాన్ని అడ్డుకోవాలని అధికారులను కోరారు. లేని పక్షంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, న్యాయపరంగానే పోరాడతానని మేకల బాలరెడ్డి హెచ్చరించారు. నేను వాళ్ళు దాని గురించి నేను ఛాలెంజ్ చేయడానికి గవర్నమెంట్ సర్వే పెట్టించుకుంటే ఒకసారి నాదేంది వాళ్ళ బోండి తేలిపోతుంది. ఇది తేలి కొలిచినాం మేము, కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి నా మీద అంటారు కాబట్టి నేను గవర్నమెంట్ సర్వే పెట్టించుకోవడం కాదు. అప్పటిదాకా వీళ్ళు ఏదైతే చేస్తుంటారో నా మీద అక్రమంగా కన్స్ట్రక్షన్ అది ఆపవలసిందని నేను కోరుతున్నాను. అది కావాలని చెప్పని ఎవరినో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునే వాళ్ళు వచ్చి నా మీద అక్రమంగా అలా రిజిస్ట్రేషన్ ప్రకారంగా కూడా లేదు. సరిగ్గా ప్రజెంట్ మున్సిపాలిటీ వచ్చింది వాళ్ళ కార్మిక ప్రకారంగా కూడా వాళ్ళు వచ్చి కొలిస్తే తప్పుందాడు. దాన్ని చూస్తలేరు. ఎంతసేపు ఏదో ఒక లేఅవుట్ మీద దొంగ లేఅవుట్ మీద సంతకం పెట్టుకొని ఇది నాది బాలరెడ్డి సంతకం అంటుంది. నా సంతకం బాధతో ఎవరు పోటీ చేయలేరు. నా సంతకం మీకు నాకు చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది నా సంతకం. దానిలో వాళ్ళు ఏదైతే కోర్టు సర్టిఫికేట్ చేసిందో ఒక్కొక్క అక్షరం బాలరెడ్డి అని, ఒక్కొక్కటి బి అని అట్లా ఒక్కొక్క అక్షరం పెట్టి వాళ్ళు కోర్టు సర్టిఫికేట్ చేసింది. అది తప్పు. వాళ్ళు పెట్టి దాన్ని దొంగ సంతకం పెట్టించి చేసుకొచ్చారు. అది అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏంటంటే ఇది తప్పు, వాళ్ళు గూడ కట్టేది తప్పు. నా దాంట్లోకి వచ్చి నన్ను వాళ్ళ 10-15 ఫీట్లు నా దాంట్లోకి ఎంక్రోచ్మెంట్ పెట్టి కడుతున్నారు. నేను ఇది దయచేసి ఇమీడియట్లీ ఇది ఆపాల్సిందిగా నేను కోరుకున్నాను. కాదనుకుంటే చట్టం కోర్టు నుంచి నేను వచ్చి అప్పుడు 7 గజాలకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది. మరి నీకేమన్నా హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందా? నువ్వు ఇచ్చింది గ్రామ పంచాయతీ పర్మిషన్. ఎప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్న కాడికి నీ దాంట్లో నువ్వు కట్టుకొని ఉన్నావు. ఖాళీ ఉందని నా దాంట్లోకి వస్తుంటే ఊకుంటామా మేము? పబ్లిక్ రోడ్ కబ్జా చేసి కడుతున్నారు. అధికారులు స్పందించారా? ఖచ్చితంగా కమిషనర్ గారు రోడ్డును కబ్జా చేస్తున్నారు కాబట్టి దాని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ రోడ్డుకు ఎవరైతే జరిగిరో దాన్ని తక్షణమే కూలగొట్టాల్సిందిగా మేము ఆయన కూడా విన్నవిస్తాం. తక్షణమే యాక్షన్ తీసుకోమని కోరుతాం. లేదంటే దాన్ని ఏ పరంగా చేయాలో మేము ఆ పరంగా చేస్తాం. న్యాయపరంగానే కొట్లాడతాం. వాళ్ళలాగా అద్రగానంగా గట్టం. తాత్కాలికంగా ఉపశమనం వాళ్ళకి ఇయ్యి ఉండొచ్చు. ఈమె ఎప్పుడైతే మంజులో ఓడిపోయిందో ఈ డాక్యుమెంట్లు పట్టుకొని వీళ్ళు పోయి మా కోర్టు నుంచి ఎలాంటి నోటీస్ లేకుండా అది చేశారు. నోటీస్ అని ఇవ్వాలి కదా మాకు. మా మీద కేసు వేసినప్పుడు నోటీస్ లేదు, ఏం లేదు. ఆమె ఆల్రెడీ ఓడిపోయింది. మీకు అమ్మినామే ఓడిపోయింది. మీరు ఆమె నిలదీసి అడగాల. పక్కన ఖాళీ ఉంది కదా అని మా దాంట్లో వచ్చి అక్రమంగా జొరబడదంటే మేము మూర్ఖం. ఖబర్దార్. ఇలా కాకపోయినా రేపైనా సరే న్యాయపరంగా కొట్లాడి మాది మేము సంపాదించుకుంటాం. తక్షణమే దాన్ని కూలగొట్టాలి. కూలగొట్టకపోతే ఏ పరంగా కూలగొట్టరో మేము దాని మీద ఏ పరంగా ఫైట్ చేయాలో మేము కూడా ఫైట్ చేస్తాం. మాకు కూడా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా దాన్ని కూలగొట్టేంత వరకు రేపు పొద్దుగాల మేము కలెక్టర్ దగ్గర పోతాం. కలెక్టర్